వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మైండపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో వాసవి మహిళా మండలి సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన లలితా విష్ణు సహస్రనామ పారాయణం. కాకినాడ రూరల్ నియోజకవర్గం సామూహిక గృహ ప్రవేశాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పంతం నారాజీ, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ. పిఠాపురం శ్రీ ఉమా కుకిటేశ్వర దేవస్థానంలో పిఠాపురంలో అలా మొదలైంది చిత్ర యూనిట్ ప్రత్యేక పూజలు. నాలుగు గ్రామాల ప్రజలకు నష్టపరిహారం ఇవ్వాలి. యానంలో 4 గ్రామాల ప్రజలు భారీ ర్యాలీ ధర్నా. గత 3 రోజులుగా జరుగుతున్న కార్తీక మాస పవిత్రోత్సవములు ఆఖరి రోజు సోమవారం స్వామివారికి ఆలయ భక్తులు మరియు వాసవి మహిళా మండలి సభ్యులచే లలితా విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. అనంతరం ఆమంచి సుబ్రహ్మణ్యం వారిచే అన్నమాచార్య కీర్తనలు ఆలపించారు. 8 గంటలకు స్వామివారి అద్దాల మండపంలో పవలింపు సేవ కొనగళ్ల సత్యనారాయణ, విజయకుమారి దంపతుల సౌజన్యంతో కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వచ్చిన భక్తులందరూ స్వామివారిని దర్శించుకుని తరువాత ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు. అలాగే నందీశ్వరుడికి అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాకచర్ల వీర వెంకట సత్యనారాయణ గుప్తా, కోన ఉషాకుమారి, బి రాజేశ్వరి, బొస్తా నరసింహమూర్తి, సేవా మహిళలు పాల్గొన్నారు. అప్పుడు కదండి ఏం తీస్తాను అమ్మా తర్వాత ఇంకొంచెం వచ్చింది ఏమండి అమ్మా మీరు అందరూ అయిపోతే కొంటా నేను పడతలేదు. అక్కడ ఉయ్యాలో పండి అక్కడ దేవుడు చూడండి అప్పుడు వచ్చేయండి. తలదేవి ధర్మకూడదు అక్కడే పాదాల దేవి మా స్థానం. అమ్మా రండి 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 అమ్మ ఇంకొక ఇద్దరు రండి. కమడ గారు, నామడి గారు రండి. బాగుంది. ఇగో ఇక్కడ చామర విశ్రాం దేవుడికి 3 సార్లు పక్కన ఇచ్చారు. అక్కడికి వెళ్ళి ఉయ్యాలో పండి దేవుడు పైన చూడండి అప్పుడే వచ్చేయండి. అమ్మా దమ్మ ఆమె కొంచెం చదువుదామంటే ఆమె కొంచెం మళ్ళీ ఇంకో రోజు రండి. ఇంకో రోజు పంపించాలి. ఇంకో రోజు పంపించాలి. జనం లేదనుకున్నారు, జనం ఉన్నారు కదా పంపించండి. ఇక్కడ చామరం విసిరండి అమ్మా, ఇక్కడ చామరం విసిరండి. ఒక్క నిమిషం ఇక్కడ చామరం విసిరండి. అక్కడ ఉయ్యాలో పండి పైన దేవుడు చూడండి. అప్పుడు ఇంకొక వచ్చేయండి.
గోవింద అక్కడ తల్లి అమ్మడి గారు అవునా అక్కడ చెప్పాను కదా అక్కడ పోయింది ఇద్దరు వచ్చారు మనకు ఇద్దరు ఒకసారి ఉండండి ఇంకొక ఇద్దరు అండి మానేసి కుక్కల్లా కొట్టుకుంటున్నారు ఎందుకు అభిషేకమైనవి ఉన్నాయండి అవి కూడా పెట్టమంటారా స్వామి బాబు రామకృష్ణ ఎలా అర్థం చూపించాం కాకినాడ రూరల్ నియోజకవర్గం సామూహిక గృహ ప్రవేశాల్లో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ పాల్గొన్నారు. కాకినాడ రూరల్ స్వామినగర్ 42వ డివిజన్లో సామూహిక గృహ ప్రవేశ మహోత్సవ కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ప్రతి పేదవాడి ఇంటి కలను నిజం చేసే విధంగా ఈ ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మానేమంటారు అయితే మమ్మల్ని జమ చేస్తాం సార్.
వ్యక్తిగతంగా సిఎఫ్ఎంఏ అకౌంట్ అంటే ఒక ఉద్యోగస్తులకి సిఎఫ్ఎంఎస్ అకౌంట్ ఎలా ఉంటుందో ప్రతి లబ్ధిదారికి కూడా ఆదరంగా 50,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. 7,500 చొప్పున వల్ల 94 మందికి కలిపి 47,25,000 రూపాయలు 50,000 చొప్పున ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి మొత్తం 3,47,00,000 రూపాయలు నిధులతో మనం ఇవన్నీ పూర్తి చేసుకుని మనం అందరికీ పంచుకుంటున్నాం. ఇంకా సరే ఎవరికి ఆఖరి లోపల 30 తారీఖు కదండి లేదు నవంబర్ 30 లోపల మీరు అందరూ కూడా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న వెంటనే మేము వచ్చి సర్వే చేసి మీకు ఇల్లు ఉందా లేదా, పూర్వం ఇచ్చామా లేదా అన్నది చెక్ చేసి మీరు కాపురాలు వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత కాపురాలు వెళ్ళిపోయిన ఒకటే కార్డు మీద ఉన్నారు మీరు అని చెప్పి, అందుకని ఆ కార్డులో కూడా కార్డులు ఎక్కడ తీసుకోమని చెప్పి గారికి ఇల్లు ఉంటే మరి కోళ్ళకి ఇల్లు లేకుండా అయిపోతుంది. కానీ అలా కుదరదు. ఎవరి ఇల్లు వాళ్ళు ఉండాలంటే మీరు ఈ కార్డు మ్యాప్ ఉపయోగించుకుని మీరు అప్లై చేసుకోండి. ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్క నాయకులు కూడా వీళ్ళందరూ నేను ఒక్కనే ఎమ్మెల్యే అనుకోవద్దు, వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలుగా భావించి వీళ్ళతో ఎవరితోటి ఎవరి చేస్తూ చెప్పినా సరే మీ కార్యక్రమం మేము దగ్గర మేము పనిచేస్తాం. ఎందుకంటే మేము లేదని చెప్పి మీరు చాలా మంది సంవత్సరం చెల్లకపోయినా నిలబడాలన్న ఉద్దేశంతో ఈ రోడ్లు కార్యక్రమం అయితే చేపట్టడం జరిగింది. మీరు ఎంత మొత్తం రోడ్లు ఉన్న ఇచ్చారు రోడ్డు కూడా, అలాగే ఎలక్ట్రికల్ స్తంభాలు మనం ఇక్కడ ఉంటున్న ఇటువంటి అన్ని కార్యక్రమాలు ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటా ఈవేళ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా నాయకుడు గారి యొక్క ఆదేశాల మేరకు ఇవాళ ఈ రాష్ట్రంలో మనం 3 లక్షల పైచీలకు హౌసింగ్ మనం ఇక్కడ అర్బన్ ఏరియాలో పూజ చేసుకొస్తాము. రేపు ఉగాది నాటికి పూజ చేసుకుని వాతావరణం అయితే మనం చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. హౌసింగ్లో మౌలిక సదుపాయాలు చేయగలుగుతా ఉన్నాం. మీకు మంచినీరు ఇవ్వాలంటే తాపత్రయంతో వాటర్ ట్రీట్మెంట్ చేస్తూ ఇవాళ అట్లకట్ట నుంచి 95 లక్షల పైప్ లైన్ ప్రత్యేకంగా ఇప్పుడు దాకా ఏ ఒక్కరు కూడా చేయలేనటువంటిది కలెక్టర్ గారి దగ్గర కూర్చుని మీకు ఎన్ఎంఆర్ గ్యాంట్లో తీసుకొచ్చి 95 లక్షల రూపాయలు మన ప్రత్యేకమైన వాటర్ పైప్ లైన్ లాగుతూ ఉన్నాం. పండూరు మీద మనం ఆధారపడక్కర్లేదు. మన ఈ చుట్టుపక్కల 5 గ్రామాలకు కూడా మన ప్రత్యేకంగా అట్లకట్ట నుంచి వాటర్ పైప్ లైన్ శాశ్వతంగా మీకు వాటర్ పైప్ లైన్ మీకు ఉన్న పెద్ద ప్రాబ్లం మంచినీళ్ళే కదమ్మా. అక్కడ ఆ మంచినీళ్ళకి శాశ్వత పరిష్కారం అయితే చేయడానికి మొన్న అనౌన్స్ అయింది. 3 రోజులు అయింది అనౌన్స్ చేసి ఇది నెల 15 రోజుల్లో చేయగలిగే ఖచ్చితంగా వాళ్ళు ఉన్నారు. అటువంటి వ్యక్తికి ఇచ్చి మన యొక్క కూటమి యొక్క నాయకులు పర్యవేక్షణలో దాన్ని చాలా తొందరగా పూర్తి చేసి మీ కాలనీలందరికీ సకాలంలో ఏర్పాటు చేయడానికి ముందుకు వెళ్తామని చెప్పి తోడేస్తా ఉన్నాం. మన కింద నీరు వెళ్తుందా లేదో చూసుకోవట్లేదు. ఇంత పెద్ద కరెక్షన్ ఇప్పుడు నేను చేయలేం. కానీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పైన ఉన్న వాళ్ళు మీ ట్యాంకులు మధ్యాహ్నం నింపుకోండి. పొద్దున దళిత బహుజన గిరిజనులందరూ మోడీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్యంగా పోరాటం చేయాలని, అప్పుడే కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ప్రసాద్ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, జనగణలో కులగణన చేపట్టాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. సిపిఐ నాయకులు ప్రసాద్ మాట్లాడుతూ సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు జనగణలో కులగణన చేపట్టాలని, సామాజిక న్యాయం, ఆత్మగౌరవం తదితర అంశాలపై ఈ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుందని ఆయన అన్నారు. ఇక కేంద్రంలోని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన గత 11 ఏళ్ల కాలంలో దళిత, గిరిజన, మైనారిటీ వర్గాలపై దాడులు మితిమీరిపోయాయని ప్రసాద్ అన్నారు. దేశంలో మతోన్మోద పాలన సాగుతుందని ఆయన అన్నారు. ఇక అణిచివేత, అంటరానితనం, కుల మత వివక్షత, హింస పెట్టిరేగిపోతుందని ఆయన అన్నారు. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా జనగణలో కులగణనను చేపట్టి కులాల ప్రతిపాదన, బీసీలకు స్థానిక సంస్థల్లో సీట్లు కేటాయించాలని ప్రసాద్ కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
సమానత్వం సమానత్వం కన్నలో కొల్లకన్న కన్నలో కొల్లకన్న కన్నలో కొల్లకల్లన్న కన్నలో కొల్లకన్న కన్నలో కొల్లకల్లన్న. సామాజిక న్యాయం, సమానత్వం, ఆత్మగౌరవం, జనగణనలో కులగణన చేపట్టాలని సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపులో భాగంగానే ఈ కాకినాడ జిల్లాలో కాకినాడ కలెక్టరేట్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. సామాజిక న్యాయం అంటే సమాజంలో ఇవాళ కులం మతం పేరు చెప్పి విభజించి పాలించే విధంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సమాజంలో అందరూ సమానమైన విధంగా ఉండాలని కోరుతా ఉన్నాం. అలాగే సమానత్వం, తారతమ్యాలు లేకుండా, హెచ్చుతగ్గులు లేకుండా అందరూ సమానులే, అందరూ మనుషులే అనే విధంగా సమానత్వం హోదా కల్పించాలనుకుంటున్నాం. ఇవాళ ఆత్మగౌరవం అనేది కరువైంది, ఆత్మగౌరవం కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇవాళ జనగణనతో పాటు కులగణన చేపట్టాలని కోరుతున్నాం. ఎందుకంటే ముఖ్యంగా అధిక శాతం ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ సౌకర్యాలు తక్కువగా ఉంటూ ఉన్నాయి. అలాగే తక్కువగా ఉన్న వాళ్ళు పరిపాలన ఇస్తూ ఉన్నారు. మీరు పరిపాలనగా రిజర్వేషన్ సౌకర్యాలు కల్పించాలంటే కంపల్సరిగా తప్పనిసరిగా జనగణన ఏదైతే జనాభా లెక్కలు చేస్తూ ఉన్నారో అదేవిధంగా కులగణన కూడా లెక్కించాలి. అధిక శాతం ఉన్న కులగణనలకి రిజర్వేషన్ సౌకర్యం కల్పించి వాళ్ళకి ప్రాధాన్యత కల్పించి వాళ్ళకి ఎన్నికల్లో పోటీ చేసేదానికి వాళ్ళకి ప్రత్యేకమైన అవకాశాలు రాయితీని కల్పించాలని చెప్పేసి కోరుతున్నాం. కానీ ఇవాళ ఏ విధమైన సబ్సిడీ ఎక్కువ శాతం లేని జనాలే పరిపాలన చేస్తూ ఉన్నారు. తక్కువ శాతం ఉన్న వాళ్ళు మాత్రం ఎక్కువ పరిపాలన ఇస్తున్నారు. ఎక్కువ శాతం ఉన్న వాళ్ళు పరిపాలన అనేది దూరంగా ఉంటున్నారు. అందుకే జనాభాతో పాటు జనాభా లెక్కలతో పాటుగా కులగణనలు కూడా లెక్కట్టి సామాజిక న్యాయం చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున కోరుతా ఉన్నాం. నా పేరు తోకల ప్రసాద్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి. పీఠాపురం శ్రీ ఉమా కుకెటేశ్వర దేవస్థానంలో పీఠాపురంలో అలా మొదలైంది అనే సినిమా పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉందని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో సినిమా నిర్మాత ఆకుల సురేష్ పటేల్ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ వలన ఎంత క్రేజ్ పీఠాపురానికి వచ్చిందో అంత క్రేజ్ మా సినిమాకి వస్తుందని ఆశిస్తున్నామన్నారు. కుటుంబ సమేతంగా చూడవలసిన సినిమా అని అన్నారు. ఇక అనంతరం కథ రచయిత మరియు మరో నిర్మాత మాట్లాడుతూ కుటుంబ కథ చిత్రాన్ని ప్రజలు బాగా ఆదరిస్తున్నారని అందుకే పీఠాపురం పరిసర ప్రాంతాల్లో సినిమా చిత్రీకరించామని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో దర్శకులు మహేష్ చంద్ర, నిర్మాత మురళీకృష్ణ, జనసేన నాయకులు డాక్టర్ బిఎన్ రాజ్, శ్రీరామ్, అంజీపట్న ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. పీఠాపురం ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు పీఠాపురం దైవ దర్శనానికి మా డైరెక్టర్ చంద్రమహేష్ గారి ఆధ్వర్యంలో రావడం జరిగింది. 3 సంవత్సరాల క్రితం ఈ సినిమా స్క్రిప్ట్ తీసుకొని డైరెక్టర్ చంద్రమహేష్ గారు నేను ఇద్దరం వచ్చి ఇక్కడ పూజ చేయించడం జరిగింది. అప్పటి నుండి పోయిన సంవత్సరం డిసెంబర్ 12 చేబ్రోల్ రామాలయంలో షూటింగ్ మొదలుపెట్టుకొని ఈ సంవత్సర కాలంగా నిర్మాణం షూటింగ్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ చేసుకొని నిర్మాణం పూర్తి చేసుకొని ఫస్ట్ కాపీ ఆర్ట్ డిస్క్ మొట్టమొదటి ఇక్కడ అమ్మవారి దత్తపీఠం అమ్మవారి సన్నిధిలో పూజ చేయిద్దామని చెప్పి మా తోటి ప్రొడ్యూసర్ బాలకృష్ణ గారు, మురళీకృష్ణ గారు, మా దర్శకుడు చంద్రమహేష్ గారు, మా టీం అందరం కూడా కలిసి ఇక్కడ వచ్చి దర్శనం చేసుకున్నాం. కాబట్టి మంచి వాతావరణంలో దేవుడు మంచి దర్శనం ఇచ్చాడు. మంచి అనుగ్రహంతో సినిమా నిర్మాణం పూర్తి అయింది. కాబట్టి ఈ సినిమా తప్పకుండా ఇటు తల్లిదండ్రులు, ఇటు చదువుకునే పిల్లలు, అంటే ప్రతి కుటుంబంలో జరిగే సమస్య ఈ ప్రేమ వివాహాలని, ఆదర్శ వివాహాలని, ఈ లేచిపోయి పెళ్లి చేసుకోవడాలని పాయింట్ తీసుకొని ఈ చిత్రాన్ని అద్భుతంగా మా రైటర్ శ్రీరామ్ గారు మంచి సంభాషణలు ఇచ్చిండు. కాబట్టి అలాగే దర్శకుడు తను అనుకున్న విధంగా సినిమాని అనుకున్న సమయంలో అనుకున్న బడ్జెట్లో పూర్తి చేసిండు. దిగ్విజయంగా వచ్చే నెల డిసెంబర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా ఈ సినిమా కుటుంబ సమేతంగా ఒక శతమానం భవతి లాగా అందరూ ఆదరించి మంచి విజయాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మ్యూజిక్ కూడా సాంగ్స్ సూపర్ డూపర్ సాంగ్స్ ఇచ్చాడు. అతని పేరు చిన్ని కృష్ణ. మేమే డైరెక్టర్ గారు అతనికి కొత్త పేరు కృష్ణ అని పెట్టి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. కాబట్టి అందరూ ఆదరిస్తారు ఈ పాటల్ని. సూపర్ డూపర్ హిట్ కావాలని ఈ స్వామివారి సన్నిధిలో మరొకసారి
పిఠాపురం ప్రజలకి ఇక్కడ ఉన్న తోటి మిత్రులందరికీ ధన్యవాదాలు. పిఠాపురం ప్రజలందరికీ నా ధన్యవాదాలు. ఎందుకంటే పిఠాపురంలో మేము మూవీ స్టార్ట్ చేసినాం. పిఠాపురంలో అలా మొదలైంది. అది వైబ్రేషన్తో స్టార్ట్ చేశాము. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఇక్కడ పోటీ చేశారో అప్పుడే ఈ పిఠాపురంకి ఒక వైబ్రేషన్ వచ్చింది. అదే వైబ్రేషన్తో మేము ఇక్కడ మూవీ స్టార్ట్ చేశాము. ఇది యూత్, ఫ్యామిలీ అందరూ పేరెంట్స్తో కలిసి చూడాల్సిన సినిమా. చాలా క్లీన్ యూ సర్టిఫికేట్తో బయటకు వచ్చే సినిమా ఇది. ప్రతి ఒక్కరు అంటే ఒక చిన్న అండర్ కరెంట్లో మెసేజ్ ఉంటుందండి. ఒక అద్భుతమైన కథతో మంచి డైరెక్షన్తో ఇక్కడ అద్భుతంగా చేశారు ఈ సినిమాని. సో పిఠాపురం సరౌండింగ్స్లో మేము సినిమా షూటింగ్ చేసామండి. చేబ్రోలు, పిఠాపురం, ఆల్ సరౌండింగ్స్. సో ఇది కంప్లీట్గా బ్యాక్ డ్రాప్ వచ్చేసి పిఠాపురము. సో మీరందరూ దీన్ని చూసి ఆనందించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. చమురు సంస్థల కార్యకలాపాలతో నష్టపోయిన తమకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ కేంద్ర పాలిత యానంలో 4 గ్రామాల ప్రజలు మంగళవారం ఉదయం ఆందోళన చేపట్టారు. యానం శివారు, దొమ్మిటిపేట, బాలయోగి కాలనీ, దర్యాలతిప్ప, సీతారాం నగర గ్రామాల నుండి అధిక సంఖ్యలో మహిళలు భారీగా ర్యాలీగా తరలివచ్చి పాత బస్టాండ్లో అంబేద్కర్ సర్కిల్ వద్ద భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అక్కడి నుండి ర్యాలీగా యానం అధికారి కార్యాలయం వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు. ఆగస్టు 22న ఓఎన్సీసీ పైప్ లైన్ లీకేజ్ జరిగిన ఘటన నేపథ్యంలో తమకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని గత 34 రోజుల నుండి గ్రామాల వారీగా దర్యాల తిప్పల్లో దీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఇక 34 రోజులు గడిచినప్పటికీ చమురు సంస్థలు స్పందించకపోవడంతో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. యానం పరిపాలనాధికారి అంకిత్ కుమార్కి వినతి పత్రం అందజేసి తమ సమస్యలు పరిష్కారం కాకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా 4 గ్రామాల ముఖ్య నాయకులు మాట్లాడుతూ చమురు సంస్థలు కార్యకలాపాలతో సమీపాన్ని ఉన్న 4 గ్రామాల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఇప్పటి వరకు తమ 4 గ్రామాల ప్రజలకు ఎటువంటి నష్టపరిహారం అందలేదని అన్నారు. చమురు సంస్థలు తక్షణమే తమ సమస్యలు పరిష్కరించి డిమాండ్లు కొప్పుకుని పరిహారం విడుదల చేయాలని కోరారు. 4 విలేజ్లు ఉన్నాయి అక్కడ. దర్యాలతిప్ప, బాలయ్య కాలనీ, సీతారాం నగర్, దుమ్మిడిపేట. ఈ 4 గ్రామాలు కూడా ఈ ఓఎన్జీసీ రిలయన్స్ వచ్చిన కాడి నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి చాలా ఆరోగ్య సమస్యలు ఏర్పడడం జరిగింది. ఎన్ని ఆరోగ్య సమస్యలు వచ్చినా మేమే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటున్నాం కానీ కంపెనీలు ఏవి కూడా ఇప్పటి వరకు పబ్లిక్గా ప్రజలకు ఏ విధమైన ₹1 కూడా ఇన్సూరెన్స్ కానీ ₹1 కూడా హెల్త్ కానీ సంబంధించి ఏది ఖర్చు పెట్టలేదు. లాస్ట్ ఆగస్టు 22వ తారీఖున అక్కడ బ్లోట్ అయిన తర్వాత రేపు ఈ ప్రాంతం ఏమవుతుందని ఆ రోజు మేమందరం కూడా భయభ్రాంతులు అవడం జరిగింది. అప్పటి నుంచి 2 నెలలు గడిచిపోయిన ఓఎన్జీసీ వారు ఆ ప్రాంతానికి రాలేదు. ఇప్పుడు మరలా ఆ పైప్ లైన్ సర్వే కానీ మొన్న వచ్చిన తర్వాత 14వ తారీఖుని, పోయిన నెల 14వ తారీఖుని మేము అది ఆఫ్ చేయడం జరిగింది. 15వ తారీఖుని ఆర్ఐ గారు అక్కడికి వచ్చారు. 16వ తారీఖుని ఓఎన్జీసీలతో మాకు ఆర్ఐ ఆఫీస్లో మీటింగ్ పెట్టారు. కొన్ని డిమాండ్లు మేము పెట్టాము. ఈ రోజుకి 36 రోజులు అయింది. ఇప్పుడు వరకు కూడా ఇటు ఆర్ఐ గారి దగ్గర కానీ అటు ఓఎన్జీసీ రిలయన్స్ దగ్గర కానీ ఏ విధమైన మాకు మెసేజ్ రాలేదు. అంచేత ఈరోజు మేము ఈ ఆర్ఐ గారి దగ్గరికి ఈ ధర్నా కార్యక్రమం మేము ఈరోజు పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఆ 4 గ్రామాలు కూడా ఈ 2 సంస్థల వల్ల చాలా నష్టపోతున్నాం. అంతా ఇంత కాదు, ప్రతిరోజు కూడా కంపెనీకి ఇంచుమించు 1.5 కిలోమీటర్న్నర 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి ఈ 4 గ్రామాలని. కంపెనీ నుంచి వచ్చిన పొల్యూషన్ ప్రతిరోజు కూడా మా మీద పడి మా ఆరోగ్యాలు పాడవుతున్నాయి. చాలామంది ఏమనుకుంటారంటే బ్లోట్ అయింది కదా, ఈ బ్లోట్ కోసం చేస్తున్నారో మేము అనుకుంటున్నారు. బ్లోట్ అయిన తర్వాత తెలిసింది మాకు ఈ కంపెనీ వల్ల మేము ఎంత నష్టపోతున్నామో బ్లోట్ అయిన తర్వాత మాకు తెలిసింది. అందుచేత ఓఎన్జీసీ కానీ రిలయన్స్ కానీ ఆ 4 గ్రామాల ప్రజల్ని ముఖ్యంగా దత్తత తీసుకోవాలి. అదేవిధంగా ఇన్సూరెన్స్ చేయాలి, హెల్త్ ఇన్సూరెన్స్, అదేవిధంగా వ్యక్తిగత బీమా. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, మా 4 గ్రామాల పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు 36 రోజులకి మొదలైంది మా రోజు. ఇక్కడ పెద్దలందరూ చాలా ఉత్సాహంతో ఉన్నారు. ఇది కానీ గవర్నమెంట్ కానీ ఓఎన్జీసీ కానీ మాకు దిగి వచ్చి మాకు న్యాయం చేయకపోతే జనాలందరూ కూడా పైపుల దగ్గరికి వెళ్ళి పైపుల్ని తవ్వేద్దాం, లేకపోతే ముట్టడిద్దామని చెప్పేసి ప్లాన్లు ఉన్నారు. ఓఎన్జీసీని కూడా ముట్టడిచ్చినాకే మేము ఫుల్ కోపంతో ఉద్దేశంతో ఉన్నాం. మేము దీనికి గమ్ముని చర్యలు తీసుకుంటే మన యానం కలెక్టర్ కానీ ఆంధ్ర కలెక్టర్ కానీ ఓఎన్జీసీలు కానీ ఈ గమ్ముని ఏమాత్రం తీసుకోకపోతే మేము మాత్రం
ఓన్ చేసి పైపులే తవ్వేస్తాం మేము కేసు పెట్టిన ఏమి వచ్చినాయి కానీ. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరచల్లుతున్న మురమల్ల శ్రీ వీరేశ్వర స్వామి వారికి కార్తీక మాస శివరాత్రి మహాపర్వదినం పురస్కరించుకుని లక్షపత్రి పూజ మంగళవారం ఘనంగా జరిగింది. ఆలయ పురోహితులు బ్రహ్మశ్రీ నాగభట్ల రామకృష్ణమూర్తి, అర్చకులు యనమండ్ర సుబ్బారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తొలుత గణపతి పూజ, మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అనంతరం బిల్వచన కార్యక్రమం జరిపారు. ప్రతి మాస శివరాత్రికి ఆలయంలో భక్తుల గోత్ర నామాలతో దేవస్థానం తరపున లక్షపత్రి పూజ జరుపుతారు. ఆలయ చైర్మన్ శ్రీ దాట్ల రామకృష్ణంరాజు, సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి శ్రీ వి సత్యనారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. నిత్య మాస పూజలకు దేవాదాయ శాఖ అధికారిక వెబ్సైట్ aptemples.ap.government.in ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాగభట్ల శ్రీరామ్ శర్మ, కిషోర్ శర్మ, శశి శర్మ తదితరులు పాల్గొన్నారు. పత్రి వేస్తుంటారా ఏదో కొంచెం పత్రి మామూలుగా చూడమ్మా. చూడ అక్షంత కూడా దాన్ని అక్కడ మారేడుమిల్లి మండలంలో మంగళవారం ఉదయం గొంతువాడ, నెల్లూరు టైగర్ క్యాంప్ అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో పోలీసులను ముప్పతిప్పలు పెట్టిన మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా, అతని భార్యతో పాటు మరో 4 మావోయిస్టులు ఎదురు కాల్పుల్లో మృతి చెందినట్లు ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ లడ్డా మీడియాకు తెలిపారు. మృతి చెందిన హిడ్మాపై ₹1 కోటి రివార్డు ఉందని ఆయన తెలిపారు. ఇక ఇటీవల కాలంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాల కారణంగా అక్కడి నుండి మావోయిస్టులు ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించి తమ కార్యకలాపాలను మళ్లీ ప్రారంభించాలని చూస్తున్నట్లు ఇంటెలిజెన్స్ చీఫ్ తెలిపారు. పక్కా సమాచారంతో ఆ ప్రాంతానికి చేరుకుని ఈ రోజు ఉదయం సుమారు 6 గంటల నుండి పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఈ 6 మావోయిస్టులు మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగిందన్నారు. పంచనామా అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని తెలిపారు. కంప్లీట్లీ ఫినిష్ అయిపోయింది. మళ్ళీ రివైవ్ చేయడానికి వాళ్ళు చూస్తున్నారు. ఇక్కడ ప్రెషర్ ఏంటి అంటే రివైవ్ చేయడం. షెల్టర్ జోన్ ముందుకు తీసుకొని తర్వాత మళ్ళీ రివైవ్ చేసుకోవాలి. ఆ దృష్టిలో వాళ్ళు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. కన్సర్న్ డిస్ట్రిక్ట్స్కి ఇన్ఫార్మ్ చేసాం. దే విల్ బి ఇన్ఫార్మింగ్. ఆల్రెడీ మా ఎస్పీ గారు వాళ్ళ టీమ్స్ దాన్ని ఛత్తీస్గఢ్ నుంచి కొన్ని తెలంగాణలో పోయారు. కరేగుట్ట దాటిన తర్వాత తెలంగాణలో వచ్చారు. మళ్ళీ ఎక్కడి నుంచి దే ఆర్ థింకింగ్ ఇట్ ఈస్ అ సేఫ్ జోన్ అని ఇక్కడే వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ రివైవ్ చేయడానికి చూస్తున్నారు. సో బట్ ఆంధ్ర గవర్నమెంట్ అండ్ ఆంధ్ర పోలీస్ ఆర్ ఫార్మ్లీ ground and we are collecting our intelligence properly and working out. Maoist and particularly from battalions, few cadres including the leaders are planning to shift to Andhra Pradesh due to continuous pressure in Chhattisgarh. So we are keeping a continuous watch on that. In continuation to that, in last 1 or 2 days we had a very specific intelligence that few of the top Maoist leaders are entering into Andhra Pradesh and they are planning to revive the movement. In that continuation, today morning, one exchange of fire has taken place between Maoist and security forces, in which 6 Maoist dead bodies have been recovered. So far, what identification we could fix is Madhvi Hidma, he is the Central Committee member, the 1st Battalion Commandant and one of the most wanted and dreaded Maoist. His body has been recovered. His wife Raje, her body has been recovered along with 4 of his gunmen. In that we have recovered few arms and ammunition, particularly
AK-47 2, pistol 1, revolver 1, single bore weapon 1, and other materials along with kit bags and all. The body is being shifted. The postmortem will be done as per the due process, and necessary action will be taken after that. In continuation to that, because we were keeping a close watch in other districts, Vijayawada, NTR districts, Krishna districts, Kakinada, Nellore and few other places, we have arrested 31 people. Out of 31, 9 of them are security guard of Central Committee member Devji. Then remaining are from battalion in South Bastar, Zonal Committee. All they were trying to take shelter and revive the movement in Andhra Pradesh. So on keeping a continuous watch on that, we have waited for the right opportunity, and today the entire action is being taken. It is also reported that few Maoists have run away from the encounter place. Combing operation is still going on. Hopefully, we should be able to arrest them shortly. Thank you. Thank you very much. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. బండపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో వాసవి మహిళా మండలి సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన లలితా విష్ణు సహస్రనామ పారాయణం. కాకినాడ రూరల్ నియోజకవర్గం సామూహిక గృహ ప్రవేశాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పంతం నారాజీ, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ. పిఠాపురం శ్రీ ఉమా కుకటేశ్వర దేవస్థానంలో పిఠాపురంలో అలా మొదలైంది చిత్ర యూనిట్ ప్రత్యేక పూజలు. నాలుగు గ్రామాల ప్రజలకు నష్టపరిహారం ఇవ్వాలి. యానంలో 4 గ్రామాల ప్రజలు భారీ ర్యాలీ ధర్నా. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఇమేజ్ న్యూస్.